వాక్యం ద్వారా లిఖించబడింది. ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చాడు, నీ యొక్క శిరస్సు నుంచి అరికాలు వరకు పచ్చి పుండులో గాయం ఉన్నప్పుడు కూడా నా కుమారుడుగా కుమార్తెగా స్వీకరించి, నా కుమారుడుగా కుమార్తెగానే మిమ్మల్ని జీవితంలో కొనసాగింపచేసి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకుంటాను అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన బయలుపరిచాడు తన వాగ్దానం ద్వారా. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మనం జాగ్రత్తగా జీవించుతా అలవర్చుకోవాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను ఈ వాక్యం అయిన తర్వాత నా సాక్ష్యం కూడా చెప్తాను. ఇంతవరకు ఇప్పుడు చెప్పలేదు. నాకు రాత్రి వాక్యం చదువుతుంటే తలంపు వచ్చింది. ఆ సాక్ష్యం ద్వారా మీరు నూతనపరచబడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ కూడా 3 విషయాలు చూసుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ఒక్క మాట ఉంది. ఆ మాట నేను చదువుతాను, మీరు జాగ్రత్త చూడండి. 30వ వచనంలో ఉంటుంది అది మధ్యలో. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో యెహోవా వాక్కు. అందరు తీశారా బైబిల్స్? అందరు తీసుకోండి తొందరగా. తీశారు అందరూ? మధ్యలో ఉంటుంది 30వ వచనంలో. యెహోవా వాక్కు ఏదనగా, ప్రభువైన దేవుడు తన నోటితో పలికినటువంటి మాట, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఆ ఒక్క మాటే. అంటే దేవుడు 3 తలంపులు కలిగి ఉన్నాడు. మొదటిది, ఆయన ఈ వాక్యానుసారంగా చూసినప్పుడు ఆయన ఒక కోరిక ఉంది. కోరిక. ఆ కోరిక ద్వారా రెండవది ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. కోరిక, ఉద్దేశం. కాబట్టి ఆయన కోరిక నెరవేర్చబడాలన్నా, ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలన్నా ఒక ఏర్పాటు ఉండాలి. ఆ ఏర్పాటు చేశాడు. ఈ 3 విషయాల్లో కోరిక, ఉద్దేశ్యము, ఏర్పాటు. ఆయన కోరిక ఏమిటంటే నేను ఘనపరచబడాలి. అది ఆయన కోరిక. ఎవరు ఘనపరుస్తారు? లోకంలో కోట్ల ప్రజలు ఉన్నారు. ఘనపరిచేది ఎవరండి? ఎవరు ఘనపరుస్తారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఘనపరుస్తారు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఘనపరిచేటువంటి వారిని మాత్రమే ఆయన ఘనపరిచేవాడు కొన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. మనం ధ్యానించేటువంటి 3 విషయాల్లో దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధము, ఆ సంబంధం ద్వారా జరిగినటువంటి కార్యములు. కాబట్టి ఆనాడు వారి జీవితాల్లో ఆయన అంత సంబంధం కలిగి అంత విధమైన కార్యాలు చేసినటువంటి దేవుడు కర్మేలు ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి విశ్వాస జీవితాలు చేయడండి? చేయడా? చేస్తాడమ్మా? కాబట్టి ఆనాడు చేసినటువంటి కార్యములు నా జీవితాల్లో చేస్తాడు అనే దృక్పథంతో వాక్యం వినండి. ఈ ఘనపరచు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము, కోరికగా ఉంది. కాబట్టి ఇదే విషయాన్ని మనం తేటగా చూసుకోవాలంటే ఘనపరిచే వ్యక్తిని మొట్టమొదటి ఒక ఆయన చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. అందరికి తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా నూతనమైన విధానంలో ప్రభు ఒకవేళ మాట్లాడతాడేమో ఆ తలంపు కలిగి ఉండండి. 17వ అధ్యాయము మొదటి 3 వచనం చదువు బాబు, త్వరగా మైక్ పెట్టు చదువు. చక్కగా స్పష్టంగా చదవాలి, అర్థం కావాలి. అందరూ వినండి, వాక్యం కూడా చూడండి. ఫిలిష్తీయులు చాలు. జరిగిన సందర్భం ఇది ఒక లోయ అన్నమాట. లోయ ఈ ప్రక్కన ఒక పర్వతం ఉంది,
ఈ ప్రక్కన ఒక పర్వతం ఉంది. ఆ స్థలాల పేర్లు కూడా క్లియర్గా ఇచ్చాడు చూడండి. షోకోలో కూడి ఎఫెస్దా మేము దగ్గర, ఎఫెస్తిమము దగ్గర షోకోకును అజేకాకును 2 స్థలాలు ఉన్నాయి. ఇదొక స్థలం, ఇదొక స్థలం, మధ్యలో లోయ. ఆ లోయలో ఈ స్థలంలో ఫిలిప్పీలు ఉన్నారు, ఈ స్థలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఈ స్థలంలో మనం ఉన్నాము, ఈ స్థలంలో సాతానుడు ఉన్నాడు. కాబట్టి జయం పొందుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు జయం పొందుతూ ఉండాలి. లేని పక్షంలో ఆ లోయలో దూకే పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. సాతానికి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల వైపున ఉండి వారికి జ్ఞానం ఇచ్చాడు, కానీ అజ్ఞానులుగా జీవిస్తూ వచ్చారు. ఆయన రెక్కల చాట భద్రపరుస్తూ వచ్చాడు, కానీ వాళ్ళు ఉల్లంఘిస్తూ వచ్చారు. దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ వచ్చారు, కానీ వారిని పొందుకొని యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో జీవించారు. ఎంత దౌర్భాగ్యం. కాబట్టి ఈనాడు మనకి హెచ్చరిక. ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవునికి ఉన్నటువంటి తలంపు, కర్మేలు ప్రార్థన మందిలో ప్రవేశించేటువంటి విశ్వాసులందరి జీవితాల మీద, కుటుంబాల మీద ఆయన బేస్ చేసుకుని ఉన్నాడు. ఆయన వెంటనే వెంటాడుతూ ఉన్నాడు. ఆయన రెక్కలు చాస్తూ ఉన్నాడు. తన హస్తాన్ని అందిస్తూ ఉన్నాడు. తన కనుదృష్టిని మాత్రం మార్చడం లేదు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆయన కనుదృష్టి నా మీద ఉంది అనేటువంటి దృక్పథంతో శాస జీవితాన్ని కొనసాగించాలి. లేని పక్షంలో ఈ ప్రక్క ఉన్నటువంటి సాతానుడు వచ్చి దూకేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 స్థలాల్లో ఉన్నటువంటి ఈ ఫిలిస్తీయులు, ఇశ్రాయేలీయులు యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఆ గొలియాతు అనే అతను వచ్చాడు. చూడండి, 8వ వచనం 2వ భాగం చదువు బాబు. 8వ వచనం చదువు. కాబట్టి వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. సాతానుడు ఎప్పుడు కూడా వీళ్ళు నా మనుషులే, వీళ్ళు నాతోనే ఉంటారు, నువ్వు అనుకుంటున్నావా, వీళ్ళు విశ్వాసం అనుకుంటున్నావా, జాగ్రత్త, పలానా సందర్భంలో వారిని తీసుకోగలను, పలానా సందర్భంలో నా మాకు నడిపించగలను అనేటువంటి దృక్పథంతో ఈ గొలియాతు వలె మాట్లాడుతూ ఉండేటువంటి సాతానుడు మన చెంతనే కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి గొలియాతు పలుకుతున్నాడు, మేము ఫిలిస్తీయులము, మీరు ఇశ్రాయేలీయులు, నేను నిలబడ్డాను కదా, మీరు రావచ్చు కదా. కాబట్టి ప్రియ సోదరుడు సోదరి, విశ్వాస జీవితంలో బహు జాగ్రత్తగా జీవించాలనే ఉద్దేశం కలిగినప్పటికి కూడా ఆయా సమయాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, లోకరీత్యా ఉన్నటువంటి సంగతులను బట్టి, లోకరీత్యా ఉండేటువంటి మనుషుల మధ్యలో పనిచేయటాన్ని బట్టి, మనం సంచరించేటువంటి స్థలాలను బట్టి, మన ఇరుగు పొరుగు వారి మనుషులను బట్టి మన శత్రువు చేత నష్టపరచబడేదానికి చాలా అవకాశం ఉంది. అయినప్పటికి కూడా ప్రతి క్షణము జాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రభు ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడినట్టుగా కాపాడుతూ ఉంటాడు. చూడండి, ఇంకొక వచనం చూడండి, 11వ వచనం చదువు బాబు. మీరు కూడా భయంతో ఉన్నారా? ఓపెన్ ఎయిర్ పెడదామంటే భయపడిపోయారు మీరు, అవునా? సర్వ భారతదేశంలో అనేకమైన రాష్ట్రాల్లో భయంకరమైన పరిస్థితులు, పాస్టర్స్ని, విశ్వాసుల్ని అందరూ చంపుతున్నారు, గాయపరుస్తున్నారు, చెరసాల్లో పెడుతున్నారు. అయినప్పటికి కూడా సువార్త ఆగలేదు. ప్రతిదినం చూస్తూనే ఉన్నాం. కానీ కర్మేలు ప్రార్థనా మందిర్లో ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా భయభీతులయ్యారు అని ఆలోచిస్తే నాకు మొన్న VBS ఓపెన్ ఎయిర్ లేకుండా చేశారంటే చాలా బాధ అయిపోయింది నాకు. దేనికి భయం? ఉన్నది ఎవరు? మనల్ని నడిపించేది ఎవరు? సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఒక మనిషిని ఒక క్షణంలోనే తుడిచేసేటువంటి దేవుడు. ఆ దేవుని మహింపరచడానికి భయపడుతున్నామంటే అర్థం చేసుకుందాం. మనం ఈరోజు నుంచి ప్రార్థన చేయండి. వచ్చే VBSకి ఫైనల్ డేనా నేను ఎక్కడున్నా బయట ఉన్నా కానీ దేవుని దయ ఉంటే నేను కూడా అటెండ్ అయ్యేదానికి, ప్రభు ఏర్పాటు చేసేదానికి ప్రార్థన మొదలుపెట్టండి. నేను 15 మంది సేవకులు సిద్ధపరిచాను ఆ రోజు. మీకు ఎవరికి చెప్పాలా, అబ్రహం గారికి కూడా తెలియదు. సిద్ధపరిచి సరిగ్గా 2 కార్లు వేసి దిగుదాం అనుకున్నాం ఇక్కడ, విత్ మైక్స్ అండ్ స్పీకర్స్. దిగి రూట్ కూడా పెట్టుకున్నాను నేను. ఇక్కడ నుండి అటు ఇటు తిరగకుండా ఇంకా ముందుకెళ్ళి అక్కడిని తిరిగి రోడ్డు ఎక్కి అక్కడి జయజవన్ కాలనీ నుంచి ఇటు వచ్చి ఆ మార్కెట్ దగ్గర, అంటే కృష్ణవాళ్ళ ఇంటి దగ్గరలో ఒక స్టాండ్ వేద్దాం అనుకున్నాను నేను. 3 భాషలు పెడదాం అనుకున్నా, ఇంగ్లీష్, తెలుగు, హిందీ. ఇంత తలంపుని మీ భయాన్ని బట్టి పాతి పెట్టేశాను.
దయచేసి వచ్చే సంవత్సరం ఆ పని చేయబాకండి. దెబ్బలు తిందాం పర్వాలేదు, వచ్చిన వాడు ఏమైనా చంపడు, చావనివ్వండి. ఒకసారి నన్ను చంపటానికి వచ్చారంట, ప్లాన్ వేశారు. ఒకరు చంపడానికి ప్లాన్ వేస్తే ఒక ఆయన చెప్పాడు, ఒక పోలీస్ ఆయన పలానా గ్రూప్ నేను చంపాలని ప్లాన్ వేస్తూ ఉంది అని చెప్పి. నేనేమన్నానంటే, ప్రభువు రాసి పెడితే వారి చేతనే చస్తాను, ప్రభువు రాసి పెట్టకపోతే న్యాచురల్గా చస్తాను అని సమాధానం ఇస్తే పోలీసు అన్నాడు, అన్న నీ దండం పెడతా, విశ్వాసానికి వచ్చే పక్కన పెట్టి ఒక 2 రోజులు ఇంట్లోంచి బయటికి రాబాక అన్నాడు. ఇక దండం పెడతా అని రిక్వెస్ట్ చేసిన 2 రోజులు నిజంగానే బయటికి రాలేదు నేను. ఈ లోపల దేవుడు సబ్సైడ్ చేశాడు దాన్ని. అంటే ఎవరైతే చంపడానికి వచ్చారో వాళ్ళకి వేరే చోట నుంచి వార్నింగ్ వచ్చింది. అతని మీద హస్తం వేశారంటే మాత్రం మీరందరూ ఎక్కడి నుంచి మళ్ళీ బాంబే నుంచి వచ్చారు, వాళ్ళు బాంబే నుంచి పిలిపించారు. కాబట్టి ఆ కథ అంత పెద్ద కథ ఉంది, అది అంత అవసరం లేదు మీకు. అంటే ప్రభు ఇచ్చిన ధైర్యం, ఆ ధైర్యంతో మనం కొనసాగినట్లయితే దేవుని మహింపరచగలం. మన శాహ జీవితాన్ని ఆయన ఇష్టలుగా జీవిస్తూ మనం ఆశీర్వదింపబడుతూ మనం ఈ లోకంలో జీవించగలం. లోకాన్ని విడిచినప్పుడు ఆ ధవళ సింహాసనం దగ్గర ప్రభు అయినట్టు దేవుడు మనకు స్థలం సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈ దృక్పథం ప్రతి విశ్వాసికి ఉండాలి. చూడండి, ఇక్కడ ఫిలిస్తీయులు అతని మాటలు విని బహుభీతులైరి. బహు అంటే ఎంత అండి? భయం వేరు, బహుభయం వేరు. అంటే వణుకు వచ్చేసింది, వాళ్ళకి చెమటలు పట్టేసినాయి. రెండో మాటను చూడండి, ఇక్కడ 17వ అధ్యాయంలోనే 24వ వచనం చదవండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? చాలమ్మా, ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. అతను అక్కడ అరుస్తున్నాడు. ఎన్ని దినాలు? 40 దినాలు. ఎంత భయంకర పరిస్థితి అండి! 40 దినాలు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు గుర్తు రాలేదా? దేవుని శక్తి గుర్తు రాలేదా? నీకు నాకు దేవుని శక్తి ప్రతి క్షణం గుర్తు రావాలి. దేవుని శక్తిని బట్టియే, దేవుని ప్రేమను బట్టియే జీవగ్రంథం పట్టుకున్నావు. జీవగ్రంథం చేత ఉండుటను బట్టియే కరిమేల ప్రార్థన మందిరానికి ఆహ్వానించబడ్డావు. దేవుని ప్రేమను బట్టియే సహవాసం కలిగి ఉన్నావు. శ్రేష్టమైన సహవాసం, పరిశుద్ధమైన సహవాసం, దేవుని బిడ్డల సహవాసం, ప్రభుని ఆరాధించేటువంటి సహవాసం ఎక్కడుంది ప్రపంచంలో? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి సమకూడేటువంటి విశ్వాసాల మధ్యలోనే ఉంది సహవాసం. ఆ సహవాసంలో సమకూర్చబడ్డావే, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు పారిపోతున్నావు? రెండవది 17వ అధ్యాయంలో అప్పుడు దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఆ పరిస్థితి కనుక్కున్నాడు. కనుక్కొని ఎవరు దీనికి అనుమతి ఇచ్చేది? సౌలు రాజుగారు ఇస్తారన్నాడు. సౌలు కూడా భయంతోనే ఉన్నాడు. ఎందుకని? రాజుకి ఎంత శక్తి ఉంటుందంటే నాగేష్ రా, జోసఫ్ రా, సురేష్ రా అని పిలవచ్చు. పిలవలేకపోయినాడు. ఎందుకని? ఆయనకి భయం ఉంది. అటువంటి పరిస్థితి దావీదు వచ్చాడు. దావీదు అంటున్నాడు, ఆయన ఏమన్నాడు? 14వ వచనంలో దావీదు కనిష్ఠుడు. తర్వాత పెద్దవారైన 3 సౌలు వెంటకు పోయి ఉండిరి. కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు వద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచు ఉండేను. 40 దినాలు కూడా బహుశా పోవచ్చు వచ్చుచు ఉండేనంటే వాడు ప్రగల్భాలు వింటున్నాడు. అయితే పారిపోవటం వల్ల వింటున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అంటే తలంపు టైం రావాలి ఆయనకి. మీ అందరికి ప్రభు టైం ఇచ్చాడు. దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు మీరు దేవుని మందిరంలో. టైం వచ్చింది. ఏమైతే ప్రకటిస్తున్నావో బయట కూడా ప్రకటించేటువంటి స్థితిలో ఉండాలి. కాబట్టి ఈయన దావీదు వచ్చినప్పుడు చిన్నపిల్లవాడు, కనిష్ఠుడు, కానీ దేవుని శక్తి ఉంది, ధైర్యం ఉంది. అయితే అక్కడ ఏమంటున్నాడు? ఆ ఫిలిస్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరను 40 దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను. 40 రోజులంట. అంటే 40 రోజులు కూడా ఈ ఇశ్రాయేల్ ప్రజలు భయంతోనే ఉన్నారు, పారిపోతూనే ఉన్నారు. మళ్ళీ పారిపోయినాడు, మళ్ళీ వస్తున్నాడు లేదో మనకు తెలియదు. ఈ సిచ్యువేషన్లో జరిగింది ఏంటంటే చూడండి, ఇప్పుడు 17వ అధ్యాయము 35వ చదువమ్మ. నేను కట్ చేస్తున్నాను మ్యాటర్ని మీకు టైం కొరకు. ఆ తర్వాత పైన కూడా చదువుకోండి. చదువమ్మా.
చాలు. కాబట్టి పాప డోంట్ మూవ్ హియర్, బయటికి వెళ్ళకు, అయితే బయటే కూర్చో. అయితే దావీదు తన శక్తి సామర్థ్యాల్ని ఈ సౌలుకి చెప్తూ వచ్చాడు. సౌలే పర్మిషన్ ఇచ్చేది అక్కడ. ఆఖరికి సౌలు ఏం చేశాడు, దావీదు వెళ్ళు అన్నాడు. ఆ వెళ్ళు అనే దాని కొరకే ఆయన ఈ సందర్భం అంతా చెప్పవలసి వచ్చింది. అయ్యా, నీ దృష్టిలో కనిష్ఠుండే, కన్నా శక్తి ఉంది, దేవుని శక్తి ఉంది నా దగ్గర అని తను చెప్పిన మాటల ద్వారా సౌలుకి జ్ఞానోదయం కలిగించాడు. అప్పుడు సౌలు ఏమన్నాడు, దావీదు వెళ్ళు అన్నాడు. అప్పుడు ఏం చేశాడండి దావీదు? 39-40 వచ్చింది చదువు బాబు. తన కర్ర చేత పట్టుకొని కాబట్టి ఎక్కడ పోయాడండి? రాళ్ళు ఏరుకోవటానికి ప్రక్కన లేవా? కరిమేల నుంచి బయటకు వెళ్తే అన్ని రాళ్లే. ఎందుకు తేలదా రాళ్ళు? వాటికి షార్ప్నెస్ లేదేమో. మీరు ఎప్పుడన్నా సముద్రానికి కానీ నదికి కానీ ఎప్పుడు చూడండి, ఆ ఒడ్డున రాళ్ళు చిన్న చిన్న గోరాళ్ళలాగా ఉంటాయి, సవ్వరగా ఉంటాయి. అవి అంటే ఆ ఇసుక్కి ఆ నీళ్ళు వచ్చింద పోయిన దానికి అవి కవర్ అవుతాయేమో నాకు తెలియదు. ఏ రాయి చూసినా చాలా నున్నంగా ఉంటుంది. ఆ తలంపు దేవుడు దావీదుకి ఇచ్చాడు. కాబట్టి దావీదు వెళ్ళి అక్కడే ఏరుకున్నాడు. మరి 5 రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడో మనకు తెలియదు. దేవుని ఉద్దేశం మొత్తం ఒక రాయే. 5 రాళ్ళు అంటే మనుషుడు కాబట్టి కొంత తలంపు ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉంటే మంచిది అని. కానీ ప్రభు ఏం చేశారు, ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఏమైంది? ఎక్కడ కొట్టాడమ్మా? ఎక్కడ కొట్టాడు? నొసట మీద. నొసట మీద కొట్టి ఏమవుతుందంటే బ్రెయిన్ ఉంటుంది ఇక్కడ, ఎట్టించాడు పోద్ది అనమాట వెనక్కి. అందుకని యుద్ధాల్లో కూడా బుల్లెట్ వాడేటప్పుడు ఆ స్థలంలో కానీ ఈ స్థలంలో కానీ కొడతారు, లేకపోతే ఇక్కడ కొడతారు. కొడితే మనిషి చనిపోతాడు అన్నమాట. కాబట్టి దావీదుకి ప్రభు ఇచ్చాడు జ్ఞానం, ఈ రాయితో అక్కడ కొట్టాను. అయితే ఇక్కడ చిన్న మాట అన్నాడు చూడండి. ఇక్కడ ఎక్కడ పెట్టాడు? ఆ రాళ్ళు ఎక్కడ పెట్టాడు చూడండి. చిక్కము అంటే తెలుసా మీకు? తెలుసా? వెస్ట్ గోదావరిలో తెలిసి ఉంటుంది చిక్కము అంటే. ఏమో ఎవరో తెలుసు చిక్కము? చిక్కము ఒడిశాల. ఒడిశాల అంటే క్యాట్ బాల్ అంటారు. అది ఎట్లా ఉంటుందంటే ఈ కట్టితో చేస్తారు, ఇట్లా పొడుగుండి ఇట్లా ఉంటుంది అన్నమాట. అది క్యాట్ బాల్. ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి రబ్బర్ కడతారు. ఇక్కడ పట్టుకుని దీన్ని ఇట్లా లాగితే ఇట్లా వస్తుంది అనమాట. ఆ మధ్యలో ఈ రాయి పెడతారు. రాయి పెట్టి ఇట్లా కొడితే అది ఉంటుంది. అదేమో ఏమన్నా దాన్ని చిక్కము కాదు, ఒడిశాల. చిక్కం అంటే ఏంటంటే మా చిన్నప్పుడు ఈ ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ దారంతో కుట్టుకునేవాళ్ళు. ఇంత సంచి కట్టుకుని దానిలో పైసలు పెట్టుకుని ఇక్కడ పెట్టుకునేవాళ్ళు అనమాట. ఈ తాడు ఉంటుంది, ఈ తాడు ఇట్లా లాగి దానిలో వేసేవాళ్ళు. అది ఎట్ట కట్టి ఇక్కడ కట్టుకున్నాడు అనమాట. అది చిక్కము. కాబట్టి దావీదు దగ్గర ఉంది ఆ చిక్కము ఒడిశాల. ఆ చిక్కంలో రాళ్ళు వేసుకున్నాడు ఆయన. అది చిక్కము ఒడిశాలంటే. వేసుకుని ఎళ్ళగానే ఏం చేశాడంటే చెక్కం లూజ్ చేసి ఒకటి తీశాడు, పెట్టి కొట్టాడు. ఈ కార్యము దావానంలాగా మొత్తం ఏరియా అంతా ఎట్లా కొట్టాడు. ఆయన ఒక మాట అన్నాడు చూడండి, ఏమన్నాడు కొట్టే ముందు? 17వ అధ్యాయము 47 చదువు బాబు. చాలు. ఏమన్నాడండి ఆయన? దావీదు ఏమన్నాడు? యుద్ధము గట్టిగా చెప్పండి. నువ్వు ఎప్పుడైనా చెప్పగలుగుతున్నావా నీ జీవితంలో? నా తరపున నా దేవుడు యుద్ధం చేస్తాడు, నా తరపున నా దేవుడు నాతో ఉంటాడు, నా తరపున నా దేవుడు పని చేస్తాడు అనే తలంపు 100కి 100 ప్రతి విశ్వాసి ఉంచుకోవాలి. యుద్ధం యెహోవాదే అని అరిచినప్పుడు ఏమైంది తెలుసా అండి? ఇశ్రాయేలు పరిగెత్తున్నారు, పరిగెత్తే వాళ్ళు ఆగిపోయారు.
ఏంటి పెద్ద సౌండ్ వినపడింది. పరిగెత్తేవాడు వెనక్కి తిరిగి చూశాడు. దావీదు దిగాడు. అక్కడ ఫిలిస్తీన్లు ఏం చేశారు? ప్రగల్భాలు పలికేవాళ్ళు, వీడేంటి కనిష్ఠుడు, వీడొచ్చి ఎంత పెద్ద మనిషి ఇట్లా అంటున్నాడని వాళ్ళకి ఆశ్చర్యమైపోతుంది. చాలా గమ్మత్ సీన్ అది. సౌలు రాజు ఏమో ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అయితే సౌలు రాజుకి అర్థమైపోయింది, ఇతను దేవుని బిడ్డ. ఇతను యుద్ధం యెహోవాది అన్నప్పుడు ఎవరన్నారండి? ఫిలిస్తీన్లు అన్నారు, ఇశ్రాయేలు అన్నారు, సౌలు రాజు అన్నాడు. ఇంకెవరు అన్నారు? ఎవరు? గట్టిగా చెప్పండి. నోట్లో చెప్తే ఎట్లా? పిల్లలకు కూడా అర్థం కావాలి కదా. ఎవరు విన్నారు? దావీదు యుద్ధం యెహోవాది అన్నాడు. ఎవరు విన్నారు? పిల్లలు చెప్పాలా? మీరేంటి? దేవుడు విన్నాడు. వినగానే పులకించిపోయాడు. దేవుడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే తన ప్రజలు పారిపోతున్నారు, భయపడిపోతున్నారు. వీళ్ళు సాతాను మనుషులేమో ప్రగల్భాలు పలుకుతున్నారు. వాడు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. 40 దినాల నుంచి వణికిచ్చేస్తున్నాడు. సౌలు రాజుగా పెట్టాడు. రాజు కూడా పనిపాలదు. కానీ ఒక కనిష్ఠుడు వచ్చి యుద్ధం యెహోవాది అంటే వాడికి తండ్రి అని దేవుడు పరలోకంలో నుండి విని ఆయనకి ఎట్లా పులకరించిందో శరీరం తెలియదు, కానీ మనకి మహాసంతోషం అయిపోయి వెంటనే కొట్టి ఒక దెబ్బ అన్నాడంతే. ఒక రాయితో కొట్టినప్పటికి వాడు కూలిపోయాడు. అయితే ఏంటిది? దేవుని ఘనపరిచాడు. ఇక్కడ యుద్ధం యెహోవాది అని ఎప్పుడైతే ఘనపరిచాడో ప్రభువుకి వెంటనే తలంపు వచ్చింది, ఈయన ఎట్లా కనపరచాలి అనే తలంపు. కాబట్టి ఇక్కడ వెంటనే తెలిసింది. చూడండి 6 వచనం, 18వ అధ్యాయం 6 వచనం. దావీదు ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమంతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుక్కుంటకై వచ్చిరి. అప్పుడు చదువు. చాలు. గాన ప్రతిగానములు చేయించు వాయిద్యములు వాయిస్తూ వచ్చారు. ఏమని గాన ప్రతిగానాలు చేశారు? దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు, దావీదు శత్రువును చంపేసినాడు, ఇశ్రాయేలును బ్రతికించినాడు అని స్త్రీలు దావానులకు తెలిసిపోయింది. ఈ కరిమేలు చుట్టూ కూడా తెలిసిపోయింది స్త్రీలకి. వాళ్ళు ఏం చేశారు? ఇంట్లో కూర్చున్నారా? దే కేమ్ అవుట్. ప్రభువే ప్రేరేపించాడు, రండి బయటికి, నా కుమారుడు గొప్ప కార్యం చేశాడు అని ఆ స్త్రీల్ని ప్రభు ప్రేరేపించాడు. ఆ స్త్రీలు వచ్చి ఏం చేశారండి? వాయిద్యాలు వాయిస్తూ గాన ప్రతిగానాలు. మా దావీదు, మా శక్తి గల దేవుని కుమారుడు దావీదు కనిష్ఠుడు అయినప్పుడు కూడా ఆ శత్రువుని జయించి ఫిలిస్తీన్ని పారిపోజేశాడు మా దావీదు అని ఆ స్త్రీలు ఘనంగా చెప్తూ ఏమన్నారు? సౌలు రాజు చదువు 10,000 కొలదయు. చాలు. ఎంత హెచ్చించాడండి? ముందు వాడితో కొట్టడానికేమో పర్మిషన్ తీసుకున్నాడు రాజు దగ్గర. ఇక్కడ స్త్రీలు ఏమంటున్నారు? రాజేముందయ్యా, 1000 మందితో సమానం, ఆయన చూడు 10,000 మందితో సమానం. దట్ ఈజ్ ది ఎగ్జాజరేషన్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రజల మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు విన్నారు, ఫిలిస్తీన్లు కూడా వినుంటారు, తర్వాత ఆ స్త్రీలు పాడే పాటలు వినుంటారు. దేవుడు మాత్రం ఆనందిస్తున్నాడు పైనుండి. ఆయన ఇచ్చాడు తలంపు స్త్రీలకి. ప్రియ సోదరి సోదరి, వెంటనే గణపరిచినటువంటి దేవుడు మనల్ని గణపరచడా? నష్టపరుస్తాడా? కాబట్టి ప్రతి క్షణము కూడా దేవుని హత్తుకొని జీవించడానికి కొరకు దయచేసి తీర్మానం చేసుకోండి. రెండవదిగా మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదట 3 వచనాలు చదువు బాబు. 4 వచనాలు చదువుకోండి. ఒక్క నిమిషం ఉండు. అందరు బైబిల్స్ తీసేలే చూడు. అమ్మా బైబిల్ చూడాలా? అందరు బైబిల్స్ తీసారా? ఇప్పుడు చదువు. చాలా. యోహాను అనేటువంటి భక్తుడు ఏం తీర్మానం చేసుకున్నాడు? అరణ్యములో ఎప్పుడు చెప్పబడింది? ఎవరి ద్వారా చెప్పబడింది? యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ చదువు బాబు, త్వరగా.
యెషయా గ్రంథము 40 అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఏదైతే కార్యం జరుగుతుందో ఇప్పుడు ఇది యెషయా ద్వారా 700 సంవత్సరాల క్రితమే, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం. ఆలకించుడి, చాలు చాలు. ఎక్కడ రాయబడిందంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథంలో తండ్రి అని దేవుడు వ్రాయించాడు. ఎప్పుడు విషయం రాయించాడు? 2000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వస్తాడు. ఈ 700 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వచ్చిన తర్వాత వచ్చేటువంటి వ్యక్తి ఈ విధంగా అరణ్యములో మార్గాలు తయారు చేస్తాడనేది ఎంత విచిత్రం అండి. 700 సంవత్సరాలు అంటే యేసుప్రభు రాకముందు, అంటే మొదటి శతాబ్దం రాకముందు 700 సంవత్సరాలు. అప్పుడు యెషయా ప్రవక్త ద్వారా తండ్రి అనే దేవుడు లిఖించి ఉంచాడు. ఆ లిఖించినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, అంటే 700 సంవత్సరాలు అయిపోయింది, మొదటి శతాబ్దం స్టార్ట్ అయింది. మత్తయి భక్తుడు వచ్చాడు. మత్తయి భక్తుని ద్వారా ఈ మాటలు రాయబడినవి. అర్థమైందని చెప్పింది నీకు? అర్థమైందా ఏం బాబు? అర్థమైందా? ఈ విషయాన్ని యేసు ప్రభు రాకముందు 700 సంవత్సరాల క్రితమే యెషయా ద్వారా బయలుపరిచినట్టు మాట. అంటే రాబో దినాల్లో యేసు ప్రభు అనే రక్షకుడు ఆయన వస్తున్నాడు, ఆయన లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షిస్తాడు అనే మాట యోహాను చెప్పు అంటే ఆయన ఎక్కడ చెప్తున్నాడు? అరణ్యంలో పోయాడు. అరణ్యంలో మనుషులు ఉంటారండి, కానీ వచ్చారు అక్కడికి. చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి రక్షణ పొంది మారుమనసు పొంది వాళ్ళు బాప్తిస్మం సాక్షిస్తూ వచ్చారు. చూడండి, ఇప్పుడు ఈ ప్రభు వస్తారు అక్కడికి. ఇప్పుడు 11వ చదువు బాబు. 3వ మారుమనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను. కాబట్టి ఇక్కడ యోహాను ఎంత కష్టపడుతున్నాడు. డ్రెస్సు సరిగా లేదు, ఆహారం సరిగా లేదు, అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ముందొచ్చాను, నేను అడవిలో ప్రకటిస్తున్నాను, చాలామందికి బాప్తిస్తాను అనకుండా నా వెనక వచ్చువాడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని కనపరుస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని అరణ్యంలోనే తెలియపరుస్తూ వచ్చాడు. ఏమయ్యా, మీకు నిర్వహిస్తున్నా ఆత్మతో ఇచ్చాను వస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఘనుడు, మహాశక్తి గలవాడు, ఆయన రక్షించేవాడు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఘనపరుస్తూ వచ్చాడు తాను తగ్గించుకొని. నేను నా జీవిత విధానంలో యేసుక్రీస్తు ప్రభుని ఎంత హెచ్చిస్తున్నాం? ఎక్కడ హెచ్చిస్తున్నాం? కనీసం హృదయంలోనే హెచ్చిస్తున్నామా? గృహంలో హెచ్చిస్తున్నామా? ఎందుకని తారతమ్యాల గృహాల్లో ఎందుకని నెమ్మది లేకుండా ఉంటుంది? ఎందుకని పిల్లలు దాన్ని సరైన విధానంలో పెంపబడలేకపోతున్నారు? కారణం హృదయంలో యేసుక్రీస్తు ప్రభు స్థిరంగా లేడేమో. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు హృదయంలో స్థిరంగా ఉంటే, యోహాను వలె తగ్గించుకొని ఆయన హెచ్చిస్తూ జీవించినట్లయితే, ఆయన నిన్ను ఘనపరచడమే కాదు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ సంఘాన్ని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ యొక్క విశ్వాసం అందరినీ కూడా ఘనపరిచేటువంటి దేవుడిని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరచబడతా ఉంది. ఏం తీర్మానం చేసుకుంటున్నావు? ఇంతవరకు ఏదో జరిగిస్తూ వచ్చాం, ఏదో నడిపిస్తూ వచ్చాం. దయచేసి అట్లా నడిపించొద్దండి. విశ్వాసం అనేటువంటి దినదినాభివృద్ధి పొందాలి. దేవుని భయం అధికమవుతూ ఉండాలి. మన సొంత పనులకు ఏ రీతిగా మనం ఎక్కువ సమయం కేటాయిస్తున్నామో మంచిదే, పర్వాలేదు. అదే సమయంలో తండ్రి అనే దేవుని యొక్క మహిమ, ఘనత, ప్రభావం, ఎందుకంటే ఆయన కోరిక ఉంది. నా బిడ్డలను రక్షించాను, నా బిడ్డలను కనపరచాలి. ఎవరి దగ్గర కనపరచాలి? విశ్వాసం మధ్యలోనే కాదు, అన్యుల మధ్యలో కనపరచాలి. నువ్వేమన్నాక కానీ నన్ను కనపరచంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు భయభీతులైనారు, పారిపోతూ వచ్చారు. ఈనాడు మనం కూడా భయభీతులు అవుతున్నాం, పారిపోయేటువంటి స్థితి వస్తూ ఉంది. అటువంటి స్థితిని తప్పించేదాని కొరకే ప్రభు అయిన దేవుడు ఈ యొక్క విషయాన్ని మనకి తేటగా తెలియపరుస్తూ వచ్చాడు. తర్వాత 13వ చదవమ్మా. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని వద్ద వచ్చాడు. చూడండి, యేసు నడుచుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి? ఎక్కడో గలిలయ. మీరు మ్యాప్ చూస్తే తెలుస్తుంది. గలిలయ వేరు, యోర్దాను వేరు. యోర్దాను ఆ స్థలాన్ని నడుచుకుంటూ వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరి కొరకు? ఒక మానవుడి కొరకు వచ్చాడు ఆయన.
యోహాను కొరకు వచ్చాడు. యోహాను కొరకు వచ్చి ఈ యోహానుతో బాప్తిసం తీసుకోవాలని తీర్మానం చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఆయనకి, నువ్వు వెళ్ళు బాప్తిసం తీసుకో, మాదిరికరమైన జీవితం చూపించు. కాబట్టి మనం బాప్తిసం పొందేమో అంటే మనం మాదిరికరమైన జీవితం జీవించాలి. బాప్తిసం పొందినప్పుడు ఇతరులకి అర్థం కావాలి. ఏమిటి బాప్తిసం రహస్యం ఏమిటి? ఈ మనిషిని యొక్క మార్పు, జీవిత విధానం మారిపోయింది, మాట మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, నడవడిక మారిపోయింది, సహవాసం మారిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకున్నప్పుడు చూడండి 15 చదువు బాబు. ఇప్పుడు 16లో చివరి లైన్ చదవమ్మా. దేవుని ఆత్మ. కాబట్టి ప్రియ సోదర సోదరి, పావురం వలె దేవుని ఆత్మ వచ్చిందని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనం స్వార్థ ప్రకటిస్తూ ఉంటామో, దేవుని సన్నిధిలో ఏక మనసు కలిగి ఉంటామో, ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఈ యొక్క తలంపు కలిగి ఉండాలి. మనం దేవుని ఆత్మ సంచరించేటువంటి స్థలంలో మనం ఉన్నాం. ఒకసారి మీరు ఒక వచనం పాడే, నిద్రపోతున్నారు కొంతమంది, జల్దీ. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా. సువార్త 7వ అధ్యాయము 27-28 చదువు బాబు. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను. చదువు. చాలమ్మా. ఏం చేశాడండి ప్రభు? ఏమన్నాడు? ఆడుకున్న యోహాను చూడవయ్యా, ఆ యోహాను చూడు. స్త్రీలు అనేక మంది ఉన్నారు, కోట్లాని కూడా స్త్రీలు ఉన్నారు, అనేక మంది కని ఉన్నారు, కానీ ఆ యోహాను చూడు. సీ టు హిమ్, హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, హీజ్ వర్కింగ్ ఫర్ మీ, నా కొరకు పనిచేస్తున్నాడు, దేవుని బిడ్డ అని ప్రభువే సాక్షిస్తున్నాడు. లోకాభక్తుడు కనిపెట్టి రాస్తూ వచ్చాడు. నీ నా గురించి చెప్పగలుగుతున్నాడా ప్రభు? ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె, నా మార్గంలోనే ఉన్నారు, నా మహిమార్థమే జీవిస్తున్నారు, నా మహిమను వెల్లడి చేస్తూ ఉన్నారు అని చెప్పగలుగుతున్నావా? ఏనాడైతే చెప్పగలుగుతావో ఆనాడు నీ పరిస్థితి అంతా మారిపోతుంది. నీ గృహ పరిస్థితులు మారిపోతాయి, నీ బిడ్డల పరిస్థితులు మారిపోతాయి, నీ సంఘ పరిస్థితులు మారిపోతాయి. ఆ మార్పు నువ్వు కోరుకున్నట్లయితే దావీదు వలె, యోహాను వలె తండ్రి అనే దేవుని ఘనపరిచేదాని కొరకు తీర్మానం చేసుకో. ఊరికే వచ్చి ఆరాధన చేసి వెళ్ళటం కాదండి క్రైస్తవత్వం అంటే. క్రైస్తత్వం అంటేనే అదొక వెలుగు, ఇట్స్ ఎ లైట్. దట్ లైట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ప్రకాశించేటువంటి వెలుగు విశ్వాసం ద్వారా ప్రకాశిస్తూ ఉంది. అటువంటి ప్రకాశాన్ని దావీదు జీవితంలో ప్రభు గమనిస్తూ వచ్చాడు, యోహాను జీవితంలో ప్రభు గమనిస్తూ వచ్చాడు. ప్రజల మధ్యలో అక్కడ చూస్తే స్త్రీలు గాన ప్రతిగానాలు చేసి
మహింపరుస్తూ వచ్చారు. యేసు ప్రభువారు తండ్రి అనే దేవుడు అక్కడే గణపరుస్తూ వచ్చాడు దావీదును. ఇక్కడ చూస్తే స్త్రీలు కనిన వారిలో ఈ యోహాను, ఎంత చక్కని మాట అండి, ఏలు చూపెట్టి చెప్పాడు ఆయనకి ఈ యోహాను అని. ప్రియ సోదరి సోదరి, ప్రభు మన వైపు కూడా చూపించి, ఇది నా కుమారుడు నా కుమార్తె, నా కొరకై శ్రమ పడుతున్నారు, నా సంఘం కొరకై శ్రమ పడుతున్నారు, నా బిడ్డల కొరకై శ్రమ పడుతున్నారు, నా పని కొరకై శ్రమ పడుతున్నారు అని ప్రభు నోట వస్తే ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం. తాత్కాలికమైనటువంటి దేవుని పని ఆపేసేయండి. తాత్కాలికమైన దేవుని పని ఆపి ఆత్మానుసారమైన దేవుని పని చేయడానికి స్థిరపరచుకోండి. ఇప్పుడు మూడవదిగా దానియేలును చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1 క్లుప్తంగా ఆ యొక్క జరిగిన సందర్భాన్ని చెప్తాను. ఒక నెబుకద్నెజరు రాజుకు ఒక కల వచ్చింది. అప్పుడు రాజుల కాలంలో రాజుల దగ్గర వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళని గారడి వాళ్ళని జ్యోతిష్కుల్ని వాళ్ళందరూ పెట్టుకునేవాళ్ళు అనమాట. ఏదైనా సందర్భం వస్తే వారితో వాళ్ళు సంప్రదించి, రాజైనప్పుడు కూడా ఆయన సెల్ఫ్ డెసిషన్ తీసుకునేవాడు కాదు. ఏదైనా తెలియని రీతి ఉంటే, కానీ గర్వము అవి పొగర మాత్రం ఎక్కువ ఉంటుంది రాజుకి ఉండే, కానీ తను మాత్రం వీళ్ళ మీద ఆధారపడి ఉండేవాడు ఆ దినాల్లో. కాబట్టి ఆ రాజుకి కల వచ్చింది. కల వచ్చినప్పుడు ఏం చేశాడంటే, విచిత్రం ఏంటంటే కల మర్చిపోయాడు. ఎట్లా సాధ్యం అండి కల మర్చిపోతే? చెప్పాలి కదా కనీసం కల ఏంటనేది. ఆ జ్యోతిషులు అవ్వచ్చు, గారడివాడు అవ్వచ్చు, ఎవడన్నా కానీ వాళ్ళందరినీ పిలిపించి అబ్బాయి నాకు కల సమాధానం చెప్పమంటున్నాడు. అయ్యా మీ కల అంటే చెప్పండి అయ్యా అని అడిగాడు. అయితే నేను మర్చిపోయాను, నా కళ గురించి నీకు చెప్తే నువ్వేందయ్యా చెప్పేది, నా కళ చెప్పాలి, కళ సమాధానం కూడా చెప్పాలి అని మొదలుపెట్టాడు రాజు. ఎంత దయనీయమైన స్థితి. ఆఖరికి ఆ రాజు తన పొగరట్లా బయలుపరిచాడంటే వీళ్ళందరినీ చంపి పారేస్తాడు అంతే. ఈ సందర్భాన్ని అంతా కూడా దానియేలు వింటూ వచ్చాడు. జ్ఞానవంతులందరిని చంపడం అంటే దానియేలు కూడా జ్ఞానవంతుడే, ఆయన కూడా చచ్చిపోతాడు. కాబట్టి దేవుడు తనకు మంచి జ్ఞానం ఇచ్చాడు. అక్కడ వెళ్ళి ఎవరిని కలిసాడు చూడండి. 14 వచ్చి చదువు బాబు. రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి ఏం చేశాడు? అప్పుడు దానియేలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమాలెను. కాబట్టి రాజు ఏం చేశాడు? సమయం ఇచ్చాడు ఆయనకి. సమయం ఇచ్చాడు. సమయం ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? తర్వాత చదువుకోండి, సమయం అయిపోతుంది. ఆయన ఏం చేశాడు? ఆయన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయాడు. రూమ్ ఉంది ఆయనకి, ఆ రూమ్ దగ్గర బయటకు ఎత్తుకెళ్ళాడు. పరిగెత్తుకెళ్ళి ఆ స్నేహితులతో షేర్ చేసుకున్నాడు. ఏమని? చూడయ్యా, ఈ ఆస్థానంలో జ్ఞానవంతులందరినీ చంపేమని రాజు ఆజ్ఞించాడు. మరి మనమేమో దైవజనులవి, ప్రభు నేర్పినటువంటి వారము, ఇంకెవరు నిద్రపోతున్నారా? గట్టి గిల్లుకోండి నిద్ర వస్తే. ఇంకా పాటలు పాడలేను నేను, గట్టి గిల్లుకుంటే నిద్రపోతాడు. దయచేసి పక్కన వాళ్ళకి వెళ్ళబాకండి, మీరు గిల్లుకోండి అంతే. వాళ్ళ స్నేహితుల దగ్గరికి వచ్చి చెప్పాడు ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తూ వస్తే ప్రభు ఏం చేశారు? చక్కని తలంపిచ్చాడు దానియేలుకి. ఆ కళ ఏంటో జ్ఞాపకం చేశాడు, కళ సమాధానం కూడా ఇచ్చాడు. ఇదే సోదరి, ఎంత మంచి దేవుని కలిగి ఉన్నామా. ఈ సందర్భాలు చదువుతుంటే గుండె తరుక్కుపోతుంటుంది. ప్రభువా, ఇన్ని పనులు చేసావు మనుషులతో, మరి మేము మీ తలంపున్న మనుషులమే కదా, మా ద్వారా ఎందుకు జరగట్లేదు? అటువంటి ప్రశ్న వచ్చినప్పుడు సిగ్గు అనిపిస్తుంది. బోధిస్తున్నాం, వాక్యానుసారం జీవించాలని ఇష్టపడుతున్నాం, జీవిస్తున్నాం,
మంచి సహవాసం కలిగి ఉన్నాం. కానీ ఆ సమయం వచ్చేటప్పటికి సొంత జ్ఞాన తలంపులతో ముందుకు వెళ్ళటాన్ని బట్టి ఇటువంటి పనులు మనం చూడలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. అందుని బట్టి దానియేలు వచ్చాడు. దానియేలు వచ్చిన తర్వాత ఏం జరిగింది చూడండి. 23వ వచనం చదువు బాబు. నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. ఘనపరుచుచున్నాను. చాలు. కాబట్టి ఏం చేశాడు? ప్రభువా, నువ్వు చేసిన దానికి నీకు వందనాలు ప్రభువా. ముందు స్తుతించేశాడు. స్తుతించిన తర్వాత ఏమన్నాడు? నువ్వు అనుగ్రహించిన వివేకము, జ్ఞానం ఎంత గంభీరమైనవి. వివేక జ్ఞానం ఉచితంగా ఇచ్చేవే. ఏదైతే ఆ రాజుకు వచ్చిందో అంతా నాకు చెప్పేసేవే. ఎంత మంచి దేవుడు నేను కలిగి ఉన్నాను ప్రభువా అని దానియేలుని స్తుతిస్తూ ఘనపరిచాడు. ఘనపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు ఏం చేస్తాడు? ఇప్పుడు దానియేలుని ఘనపరచాలి. ఇప్పుడు చూడండి 48వ వచనం చదువు బాబు. క్షమించు బాబు, 47వ వచనం చదువు ముందు. ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ఎవరిచ్చినని మాట? రాజు పలికాడు. నువ్వు ఓపెన్ ఎయిర్ చేస్తే వాడు స్వార్థ వినడా? భయపడ్డా? కొట్టనివ్వండి. ఎంతసేపు కొడతాడు? ప్రభువుని దేవుడు కొంత సమయం అనుమతిస్తాడు. నీ కొరకే నా బిడ్డలతో స్వార్థ తీసుకొచ్చాని జ్ఞానోదయం కలుగు చేస్తావా మనుషునికి? దానికంటే ముందుగా మనం కూడా ప్లాన్ వేసుకోవచ్చు. ఒకవేళ అన్యుడు కాబట్టి, భయంకరుడు కాబట్టి అని మనం ముందు రోజు వెళ్ళి, బాబు కాసేపు అక్కడ తిరుగుతామయ్యా, చిన్న బిడ్డ ఫంక్షన్ చేస్తూ వచ్చాం, దేవుని వాక్యం నేర్పిస్తూ వచ్చాం, ఊరికి అట్లా తిరిగి వస్తాము అని రిక్వెస్ట్ చేసి నా ప్రార్థన చేసి ప్రభు అనుమతించేవాడేమో, అన్యుడికి అనుమతించేవాడేమో తెలియదు మనకి. మీరేమీ చేయలా. మొట్టమొదటి డిసైడ్ చేసుకున్నారు మీరు ఓపెన్ ఎయిర్ వద్దు అని. దయచేసి ప్రాధాన్యపడి మనవి చేస్తున్నా, ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి నెక్స్ట్ BBS వరకు. ప్రభు ద్వారం తెలుస్తాడు, లేదా ఆ వ్యక్తిని ఉంచుతాడు, లేకపోతే ఆ వ్యక్తిని వేరే చోట పంపుతాడు, లేకపోతే ఆ వ్యక్తిలో మార్పు తీసుకొస్తాడు. నువ్వు ఓపెన్గా చేసుకోవచ్చు. అప్పుడు నేను 50 మందిని తీసుకొస్తాను సేవకుని. కాబట్టి ఈ చాలా భారంగా ఉంది నాకు. ఈ భారం తొలగించేదాని కొరకు మీరు ఒక అడుగు ముందుకు వేయండి. దయచేసి ఇశ్రాయేలు పారిపోవద్దండి, భయం వద్దండి. నువ్వేమైతే పొందుకుంటూ వచ్చావో దాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటా ట్రై చేయి. అప్పుడు మాత్రమే నువ్వు కనపరచబడతావు. ఇప్పుడు నువ్వు కనపరచబడటమే కాదు, అన్యాక్రాంతమైన ప్రజలు దేవుని కనపరుస్తారు. ఈ రాజు ఏం చేశాడు? ఒక శాసనం పెట్టాడు. ఆయన కల వచ్చింది మర్చిపోయాడు. ఇవన్నీ కూడా అవలంబించాలని చెప్పాడు. దానియేలు తన మనుషులు మాత్రం అవలంబించలేదు. కానీ ప్రభు పాసనలో చేరి ఈ రాజుగారి పరిస్థితి ఉంది ప్రభువా, ఈ రాజుగారి కళ ఏంటి ప్రభువా, ఈ రాజుగారి కళకు సమాధానం ఏం చెప్పాలి ప్రభువా, నా జ్ఞాన వివేకం కనుగ్రహించి ప్రభువా, ఇదే ప్రార్థన చేశారు. షడ్రక్ మిషక్ అబేద్నెగోలతో కలిసి నలుగురు కలిసి ప్రార్థన చేశారు. చక్కగా తలంపిచ్చాడు ప్రభు. ఆ తలంపు తీసుకొచ్చి రాజుకు చెప్పాడు. రాజు ఏమన్నాడు? దేవతలకు దేవుడు, దేవతలకు దేవుడు. ఎంత చక్కని మాట. వాడు అన్యుడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, వాడి నోటితో ప్రభు పలికిచ్చిన మాట ఎంత దావాన్లాగా వెళ్ళిపోయిందంటే ఆ స్థలం అంతా కూడా దావాన్లాగా వెళ్ళిపోయింది. ఒక అగ్గిని వస్తే ఎట్లా కాలుకుంటూ వెళ్ళిపోద్దో అట్లా ఈ మాట వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఇక దేవుని వైపే చూస్తానికి స్థిరపరచుకున్నారు. కాబట్టి ఎంత గొప్పతనం చేసిన దానియేలు, ఎంత గొప్ప కార్యం చేసి ఈ గొప్ప కార్యం దేవుని ద్వారా జరిగింది అనేటువంటి అన్యుడి ద్వారా పలికించినటువంటి దానియేలుని ప్రభు ఏం చేశాడు చూడండి. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి, ఎక్కడండి? ఎక్కడ? బబులోను సంస్థానం అంతా. అంటే రాజు అక్కడ కూర్చుంటాడు అంతే. ఇక ఈ సంస్థానం తన మీద పరిపాలించయ్యా అని చెప్పాడు. సామాన్యుడు వాడు దానియేలు. నీవు నేను సామాన్యులమే, కానీ సామాన్యులమని సామాన్యులుగా ఉంచాడు ప్రభు. మనకు సమృద్ధి ఇస్తాడు ముందు గృహంలో. ఈ సమృద్ధి ఇతరులకు పంచుకునేటట్టు శక్తి ఇస్తాడు. తద్వారా క్రీస్తు ప్రభు యొక్క వెలుగు అన్యుల మధ్యలో ప్రకాశిస్తూ ఉంటుంది.
అది దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము. ఆ చిత్తాన్ని నెరవేర్చేదాని కొరకు ఎవరైతే ముందుకు పరిగెత్తారో అటువంటి వారిని, దానియేలుని, దావీదును, తన యోహాన్ను గణపరిచినట్లుగా గణపరిచాడు. చదువమ్మా. బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజులతో మనవి చేసుకొనగా, రాజు షద్రక్, మేషక్, అబేద్నెగోయైన వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. అంత విచిత్రం చూడండి. ఆయన్ని అధిపతిగా చేయటమే కాకుండా ఈయన చేశాడు, వెంటనే రికమెండ్ చేశాడు. సార్ వీళ్ళ ముగ్గురు కూడా నాతో ప్రార్థన చేశారు సార్, వీళ్ళ ముగ్గురు కూడా దౌర్జన్యలే అని రికమెండ్ చేస్తే రాజు ఏం చేశాడు? తండ్రి అనే దేవునికి భయపడి దానియేలు యొక్క కార్యమును చూసి జ్ఞాపకం చేసుకొని, అయ్యో అదెంత పనయ్యా, వీళ్ళ ముగ్గురిని కూడా జ్ఞానం చేసుకోండి. బా, ఎంత ఆశ్చర్య కార్యం అండి ఇది. నిన్ను ప్రభు ఆశీర్వదించటమే కాదు, నిన్ను ఫాలో చేసేటువంటి ప్రతి విశ్వాసిని కూడా ఆశీర్వదించేటువంటి దేవుడని ఈ వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. కాబట్టి దయచేసి కరిమేలు ప్రార్థనా మందిలో ప్రవహించే మా ప్రియ సహోదరుల ఏక మనసు కలిగి ఉండండి. వన్నెస్, ఏక మనసు. ఏదైనా మీకు డౌట్ వస్తే నలుగురితో షేర్ చేసుకోండి. ఏదైనా చేయాలనిపించినప్పుడు, చేయొద్దనిపించినప్పుడు, చెయ్యాలా వద్దా అనే దానిప్పుడు సంఘం అంతా కలిసి షేర్ చేసుకోండి, మాట్లాడుకోండి. పరిస్థితులు మీరు బేరీజ్ వేసుకోండి. బేరీజ్ వేసుకొని ఎవరిని మనం అప్రోచ్ అయితే సరిపోతుంది అనేది మనం మాట్లాడుకుని తండ్రి అనే దేవుని పాసనలో చేరి, ప్రభా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది మాది, ఈ విధంగా చేయాలనుకుంటున్నాం, నువ్వే ముందు నడిపించు అనేటువంటి దృక్పథంతో మనం ఆయన పాదసనలో చేరి మనం జీవించినట్లయితే ప్రభు కనపరిచేవాడు కూడా. దయచేసి తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకొని ప్రభు ఇక మీదట ఏదో సామాన్యమైన తాత్కాలికమైన విశ్వాస జీవితం జీవించాను, కానీ ఇక మీద ఇట్లా కాదు. మా పిత్తలు ఏ రీతిగా జీవిస్తూ నేను ఆమెను మహింపరుస్తూ వచ్చారు, ఆ రీతిగా నేను కూడా జీవించాలని ఇష్టపడుతున్నాను ప్రభు. దయచేసి సింగిల్గా ప్రార్థన చేసుకోండి, కుటుంబంగా ప్రార్థన చేసుకోండి, సంఘంగా ప్రార్థన చేసుకోండి. ఏక మనసు కలిగి దేవుని మహింపరచడానికి మీరు ముందుకు సాగండి. దేవుడు ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరు ఇప్పటికే దరిదాపుగా వాళ్ళందరూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. తెలియని రీతిగా ఆశ్చర్యకార్యం జరుగుతూ వచ్చింది. మీకే తెలుసు, మీరు కూర్చొని ఆలోచించుకొని తెలుస్తుంది ఎట్లా జరిగింది. నీ శక్తి సామర్థ్యాలు కాదు, తండ్రి అనే దేవుని జ్ఞాన వివేకములను బట్టి, ఆయన ప్రేమను బట్టి పొందుకుంటూ వచ్చావు. ఈనాడు నెమ్మది కలిగి ఉన్నావు అంటే కేవలం ఆయన కృపనే. కాబట్టి మొట్టమొదటి నీ కుటుంబం గురించి పట్టించుకో, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి పట్టించుకో, బంధువుల గురించి పట్టించుకో, సంఘం గురించి పట్టించుకో. అటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ప్రతి స్థలంలో కూడా ఈ మహిమ గల దేవుని యొక్క మహిమను వెల్లడి చేయగలుగుతావు. తన మహిమను వెల్లడి చేసిన బిడ్డల యొక్క మహిమ, ఘనత, ప్రభావం ఆయన ద్వారా ఆయన వెలుగును ప్రజలింపచేస్తూ ఆయన ఈ మనుషుల మధ్యలోనే ఘనపరిచేవాడు కూడా, ఈ మనుషుల మధ్యలోనే. కాబట్టి ఎవరు కదలొద్దమ్మా, పిల్లల కదలని బాగా. సండే స్కూల్ టీచర్స్, యూ ప్లీజ్ టేక్ యాక్షన్, డోంట్ మూవ్ దెమ్. ఇప్పుడు చెప్తాను బాబు, మాట్లాడుతున్నా, గమ్మున కూర్చోండి. మా చిన్నప్పుడు నేనప్పుడు రాజేశ్వరి, మీ అమ్మాయి ఏం చదువుతుంది? వయసు అంతా 8 కాదు, ఇంకా చిన్నమందా? 7. అంతకంటే చిన్నవాడిని నేను. అప్పుడు నాకు 5-6 సంవత్సరాలు ఉండవచ్చు. మా నాయన మా అమ్మ టీచర్స్. జాగ్రత్త వినండి. నేను ఒక్క మాట కూడా, ప్రభువైన దేవా నీ వందనాల స్తోత్రాలు, మీ శ్రేష్టమైన బిడ్డల మధ్యలో నా జీవిత విధానాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అయితే ప్రభు ఆ యొక్క మాటల ద్వారా మేలు పొందినట్టుగా గొప్ప కార్యం చేయము. ఒక్క మాట కూడా కల్పించి కానీ, ఒక మాట కానీ మైనస్ చేసి కానీ మాట్లాడకుండా ఆత్మతో మీరు నడిపించవలసిగా ప్రార్థించుకుంటూ ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని, గొప్ప కార్యం చేసి మహిమ పొందమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మా తల్లిదండ్రులు టీచర్స్. మా తాతలు కూడా వ్యవసాయదారులు, టీచర్స్. వాళ్ళు గ్రామాల్లో స్వాత చేస్తూ వచ్చారు. మా తాత సంగతి నాకు తెలియదు. మా తండ్రులు, మా అన్నలు చెప్తే అర్థమైంది నాకు, ఎందుకంటే అప్పటికే చనిపోయినారు వాళ్ళు. మా తల్లిదండ్రులు వారు కూడా కొంచెం మంచి గ్రామాల్లో, చిన్న గ్రామాల్లో కూడా స్వాత చేస్తూ వచ్చారు. దేవుని దయని బట్టి మేము, మా అన్నదమ్ములందరం కూడా ఈ విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, అక్కడెక్కడ దేవుని పని చేయడానికి ఆధిక్యత పొందుకుంటూ వచ్చాం. ఇప్పుడు నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తె అమెరికాలో సేవ చేస్తూ ఉన్నారు. మందిరాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నారు.
ఆ విధంగా మా కుటుంబం అభివృద్ధి అవుతూ వచ్చింది ఆత్మీయంగా. దీని అంతటా కారణం హెబ్రోనే. హెబ్రోన్లో ఉన్నటువంటి సహోదరులు సేవకులతో మాకు ఎక్కువ పరిచయం ఉండేది. సేవకురాలతో మా మిస్సెస్కి పరిచయం ఉండేది. మా ఇంటికి వచ్చిపోతుండేవాళ్ళు. తర్వాత సేవకులు కూడా మా ఇంటికి వచ్చిపోతుండేవాళ్ళు. ఆ ట్రైనింగ్ అయ్యేటప్పుడు మేము కర్రీస్ కూడా తయారు చేసి, మా అన్న సుందరత్వం తెలుసు మీకు, ఆయన ఎక్కువ మా మిస్సెస్ కూర వండిచ్చి పట్టుకెళ్ళి సేవకులకు ఇచ్చేవాడు. ఈ విధంగా రిలేషన్స్ కంటిన్యూ చేస్తూ వచ్చాం హెబ్రోన్లో విశ్వాసులతో, సేవకులతో. అయితే మా చిన్నప్పుడు మా నాయన వాళ్ళు ఏంటంటే టీచర్స్గా పనిచేస్తూ, ఇప్పుడు సిఎస్ఐ చర్చి మరి సిఎస్ఐ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, టీచర్సు సోమవారం నుంచి శనివారం వరకు క్లాసులు తీసుకోవాలి. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు. నేను అప్పుడు 1, 2 చదువుతున్నా, 1 అనుకుంటా. తీసుకోవాలి. ఆదివారం మాత్రం ఆయనే వాక్యం చెప్పాలి. అది సిఎస్ఐ చర్చ్ సిస్టమ్, ఇప్పుడు కూడా ఉందనుకుంటుంది. అయితే ఆ డయాసిస్లో ఒక పాస్టర్ ఉంటాడు. ఆ పాస్టర్ గారు వారానికి ఒకసారి ఒక చర్చికి వస్తుంటాడు, ఒక గ్రామానికి. ఆ ఆదివారం ఆయనకు బోధ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకో వారం ఇంకో చోట పోతాడు. మిగిలిన వారాల్లో మా నాయన వాక్యం ఇస్తుండేవాడు. ఒకరోజు పాస్టర్ గారు వచ్చాడు. మా అన్నోళ్ళు ఏదో పని మీద ఆ పని మీద ఉంటాలో నేను ఒక్కడే ఖాళీగా ఉన్నా, చిన్నవాడిని కదా అని. మా నాయన ఏం చేశాడంటే, పాస్టర్ గారు భోజనం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నల్ల బ్యాగ్ ఉండేది. బ్యాగులో కాశీ కంటి గౌన్ వేసుకుంటారు చూడు, ఆ గౌను తాడు ఉంటుంది కదా, ఈ 2 ఉంటాయి, బైబిల్ పుస్తకం ఉంటాయి అన్నమాట. ఆ బ్యాగ్ ఇట్లా పట్టుకుంటారు. తర్వాత ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళిపోతుంటారు. భోజనం అయిపోయిన తర్వాత మా నాయన అన్నాడు, నాన్న అన్నోళ్ళు లేరు కదా, ఆ బస్ స్టాండ్ దగ్గర దించరా అన్నాడు. దించినాడు. ఎంత దూరం అంటే మా ఇంటికాడ నుంచి అక్కడికి కిలోమీటర్ వెళ్ళాలి. అప్పుడు ఆ ప్రాయంలో ఆ బ్యాగ్ నెత్తిన పెట్టుకుని నేను ముందు నడుస్తున్న ఆయనకు ఆయన వస్తూ వచ్చాను. వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్సు వచ్చింది. ఆయన బస్సు ఎక్కించుకొని ఇంటికి వచ్చేసాను. అది నా ప్రారంభం. అక్కడి నుండి తర్వాత బందర్లో నోబెల్ కాలేజీలో చదువుకున్నా. డిగ్రీ అయిపోయారు అక్కడ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మేము మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను. ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యి పనిచేసేటప్పుడు నాకు సెంట్రల్ జైలు చెంచలగూడలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దానిలో ఒక పని చేస్తూ ఉండగా నాకు హై స్కూల్లో వచ్చింది జాబ్. కాబట్టి ఆ ఉద్యోగం నేను చేయలేక అక్కడ నుంచి మళ్ళీ స్కూల్కి వచ్చేసాను. అయితే ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు మా సూపరింటెండెంట్ గారు ఏమన్నాడంటే, ఆయన పేరు ఫిలిప్, కేరళ ఆయన, నన్ను పిలిచాడు. నువ్వు ఎందుకు రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చావన్నాడు. సార్ నాకు స్కూల్లో అంటే నాకు ఇష్టం సార్, ఎందుకంటే మా అమ్మ మా నాన్న టీచర్సు, మా చెల్లెళ్ళు టీచర్సు, మా బామ్మర్దలు టీచర్సు, మా వదిన లెక్చరరు, ఇంకో వదిన స్కూల్ టీచరు, మాదంతా టీచింగ్ లైనే సార్, అందులోనే కూడా స్కూల్లో పనిచేస్తాను సార్ అన్నాను. అయితే పాపం ఆయన సహాయం చేశాడు. సాధారణ వదిలిపెట్టరు డిపార్ట్మెంట్ నుంచి, ఆయన సహాయం చేశాడు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ జరిగింది. ట్రైనింగ్లో నేను 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్లో ఎన్సీసీలో ఉన్నాను. ఎన్సీసీ ఆ ఎన్సీసీ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. కాబట్టి జైల్లో పనిచేసినప్పుడు ఏమైందంటే 6 నెలల ట్రైనింగ్ అయిన తర్వాత 3 సబ్జెక్టులో ఎగ్జామ్ జరిగింది. జాగ్రత్తగా వినండి పిల్లలు, జాగ్రత్తగా వినండి. 3 సబ్జెక్టుల ఎగ్జామ్. ఒకటి ఫైరింగు, రెండవది పెనల్ కోడ్ అని కేసుల గురించి ఒక ఎగ్జాము, 3ది పెరేడ్, లెఫ్ట్ రైట్ పెరేడ్, గన్న పట్టుకుని పెరేడ్ చేయటం. ఈ 3 పెరేడ్ కూడా దాదాపు 120 మందిమి. అప్పుడు కంబైన్డ్ స్టేట్ కాబట్టి ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ అందరూ కూడా ఉన్నారు, రాయలసీమ వాళ్ళు అందరూ 120 మంది మొత్తం ట్రైనింగ్ అయ్యేటప్పుడు. అయితే ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఫైరింగ్లో ఫస్ట్ వచ్చాను. 20 మార్కులకి 19 మార్కులు వచ్చినాయి. అదేంటంటే నాకు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ లేదు. మా అన్న సుందరత్నం కొంచెం ఎక్స్పర్ట్, వాడు కూడా ఎన్సీసీలో ఉండేవాడు. వాడు ఏం చేశాడంటే, ఎరా ఫైరింగ్ ఎగ్జామ్ ఉందన్నావు కదా, ఇట్లా చేయాలని చెప్పాడు నాకు. మీకు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఇది ఊపిరి పీల్చకూడదు. అక్కడ టార్గెట్ పెడతారు, అక్కడ ఆ గోడ దగ్గర, మళ్ళీ ఇక్కడ ఉడకబెడతారు. బోర్లో ఉడుకోవాలి మనం. ఉడుకొని రైఫిల్ ఇస్తారు మనకి. రైఫిల్ ఇచ్చి 5 గుండ్లు ఇస్తారు. ఒక గుండు పీల్చాలి దానిలో పెట్టి. బోర్లో కొడుకుని ఊపిరి పీల్చకుండా ఆ గుండు పీల్చేటప్పుడు గట్టిగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఊపిరి పీల్చి ఏమవుద్ది చెప్పండి? కదిలిపోద్ది. గన్న కదిలిపోద్ది. గన్న కదిలిపోతే అక్కడ తగలదు సరిగ్గా. అది మా వాడు నాకు నేర్పించింది. అప్పుడు నేను వాడు చెప్పినట్టే విని సరిగ్గా కొట్టే ముందు బిగబట్టేశాను. బిగబట్టి కొట్టి అక్కడ చిన్న రంధ్రం ఉంటుంది, రంధ్రాలు ఉంటాయి, ఇట్లా మార్కులు అట్లా ఉంటాయి అన్నమాట. సరిగ్గా ఆ చిన్న రంధ్రంలో పడకుండా ఆ చిన్న రంధ్రానికి రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్ మీద వెళ్ళి
5 గుండ్లు అక్కడే పడినాయి, కిందంతలోకి వెళ్ళలేదు, బయట పడలేదు. కాబట్టి 19 మార్కులు ఇచ్చారు ఆయన. రైఫిల్ దానిలో కూడా ఫస్ట్ వచ్చాను. పెరేడ్లో కూడా నేను ఎన్సీసీలో అన్నాను కాబట్టి ఆ రూల్స్ టెక్నిక్స్ అని నాకు తెలుసు. ఆ టెక్నిక్స్లో నేను చేసిన దానికి కూడా ఫస్ట్ వచ్చాను. సరే, మూడో విషయం చెప్తాను, పిల్లలు వినాలి జాగ్రత్తగా. సబ్జెక్ట్ రైటింగ్ అది. 3 రోజులు ఎగ్జామ్స్ జరిగినాయి. 3 రోజులు ఎగ్జామ్స్ జరిగితే మేము చదువుకున్నాం, రాస్తున్నాం ఎగ్జామ్. దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను ఒక్కడే చూడకుండా రాసింది ఆ ఎగ్జామ్లో. పిల్లలు జాగ్రత్త వినండి. ఆ సిస్టమ్ అమెరికాలో చూశాను, నేను చూడకుండా రాసేది. చూడకుండా రాస్తున్నాను, చదివింది రాస్తున్నా, కొన్ని రాకపోయినా సొంతంగా రాస్తున్నా, అన్నీ చదివేసినా రాలేదు, సొంతంగా రాస్తుంటే ఒక టీవోడు మొత్తం వచ్చి వెళ్తుండేవాడు. మొత్తం 4 రూములు. 4 రూముల్లో కూడా ఒక దానిలో 30 మందిని వేశారు. 4 30 120. ఈ టీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. పద్దాకు వచ్చేవాడు, టీ తాగిన రాకపోయినా. ఇక ఆ సంగతి తెలిసి రాసుకుని పేపర్ కరెక్షన్ చేశారు. కరెక్షన్ చేసిన తర్వాత ఒక ఆఫీసర్ వచ్చి, జయప్రకాష్ నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు. సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు సార్ అన్నా? సాయంత్రం బహుశా మీటింగ్ ఉంటుంది, మీటింగ్లో మిమ్మల్ని పిలుస్తారు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే సబ్జెక్ట్ కూడా ఫస్ట్ వచ్చాను నేను. కాబట్టి ఏం చేశాడు, మీటింగ్ పెట్టాడు. ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు, సూపరింటెండెంట్స్ వచ్చారు, మొత్తం 120 మంది, ఇంకా ప్రజలందరూ వచ్చారు. ఇక్కడ చెంచలగూడ దగ్గర పెట్టినప్పుడు ఆ మైక్లో చెప్పాడు, కమ్ జయప్రకాష్. తీరా వెళ్ళాను. నీకు ఆశ్చర్యమైపోయింది నాకు. నేనేమో అలంతా చూసి రాశారు, చక్కగా చూడకుండా రాశాను. ఇది ఎట్లా సాధ్యం అనుకున్నాను నేను. అనుకుంటే వాడేం చేశాడు, సబ్జెక్ట్లో ఫస్ట్, ఫైరింగ్లో ఫస్ట్, పీరియడ్లో ఫస్ట్ అనేసి 3 చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు. సర్టిఫికేట్ గోల్డ్ మెడల్ కూడా వేశారు. ఇప్పుడు కూడా ఫోటోలు అయ్యాయి. వచ్చేసిన తర్వాత నాకు మైండ్ పనిచేయట్లా. ఎందుకంటే చూసి రాశారు చక్కగా, నేను చూడకుండా రాశాను. నాకు కొన్ని ప్రశ్నలు నేను సొంతంగా రాశాను అనేసి నేను చెప్తే ఒక ఆయన ఆఫీసర్ వచ్చాడు నా దగ్గరికి. ఆయన పక్కకి తీసుకెళ్ళి చెప్పాడు, నువ్వు చూడకుండా రాసావు కాబట్టి నీకు ఫస్ట్ వచ్చింది అన్నాడు. ఎట్లా తెలిసింది సార్ అన్న? టీ ఇచ్చాడు చూడు, ఆ టీ కూడా అంట మొత్తం చెక్కింగ్. ఇప్పుడు ఇన్విజిలేటర్ ఉంటాడు, ఆయన పేపర్లు ఇస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ ఆయన కుర్చీలో కూర్చున్నాడు. కానీ ఇది గమనించేది టీ కూడా అనమాట. 4 రూములు తిరుగుతున్నాడు పొద్దాకాడు, వస్తున్నాడు, కలిసి నిలబడుతున్నాడు, వెళ్తున్నాడు. వీడిచ్చాట రిపోర్ట్ ఐపీఎస్ ఆఫీసర్కి. ఇది పలు రూమ్లో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఒక్కడే చూసి రాయలేదండి అని చెప్పాడు. అదంట సంగతి. నేను బాగా రాశానని కాదు ఇక్కడ. అంటే దేవుడు ఈ కార్యం ఎట్లా చేస్తాడో చూడండి. రెండవదిగా అక్కడి నుంచి ఇక నేను స్కూల్కి వచ్చేసాను. స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్కి రాకముందు స్కూల్లో పనిచేసేటప్పుడు మా కమిటీ ఉండేది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, పెద్ద వాళ్ళు. ఇక్కడ సిటీ వాళ్ళే, నేను బయట వాడిని. దానికంటే ముందు ఇంటర్వ్యూ కూడా చెప్తాను. ఇంటర్వ్యూ జరిగింది స్కూల్లో. అక్కడ జైల్లో నేను పర్మిషన్ అడిగి అబద్ధం చెప్పాను. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తానని చెప్పాలా. ఇంటర్వ్యూకి వెళ్తానంటే ఇవ్వరు కదా. ఇంటికి వెళ్ళి వస్తాను సార్ అన్న. ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి అక్కడి నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి పోతే 8 మంది వచ్చారు. అంత గ్రాడ్యుయేట్స్, పీజీ చేసేవాడు అనమాట. నేను అప్పుడు డిగ్రీ చేశాను, తర్వాత చేశాను పీజీ నేను ఇక్కడ పనిచేసేటప్పుడు. అప్పుడు ఇంటర్వ్యూలో ఒక లేడీ ఉంది, 4 పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన పేరు శ్రీరాములు, ఒక ఆయన పేరు మారుతిరావు, ఒక ఆయన పేరు వెంకటేష్, ఇంకో ఆయన పేరే ఉంది రామ్ నివాస్. 4 కులాల వాళ్ళు అనమాట. ఒక ఆయన మున్నూరు కాపు, ఒక ఆయన ఎస్సీ క్యాండిడేట్, ఇంకో ఆయన ఇంకోటి మొత్తం పెద్దోళ్ళు అనమాట 5. సరే, నన్ను ఒకరోజు పిలుస్తున్నారు లోపలికి. పిలుస్తుంటే 2 ప్రశ్నలు అడుగుతున్నారు. ఎక్కడ చదువుకున్నావు, ఏం చదివావు? నేను ఆంధ్ర యూనివర్సిటీ చదివాను సార్ అని చెప్పినాను. వీళ్ళంతా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ చదివినోళ్ళు వీళ్ళంతా. నేను ఒక్కనే ఆంధ్ర యూనివర్సిటీ చదివండి అంటే ఆంధ్రాలో, వైజాగ్లో. సరే, అదొకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చి, మీకు ఉద్యోగం కావాలని అప్లికేషన్ పెట్టమన్నాడు. నాకు ఉద్యోగం కావాలి అని ఒక అప్లికేషన్ రాయండి అన్నారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తా అన్నాడు. ఆ 2 నిమిషాలుగా పేపర్స్ టక్ రాసి ఇచ్చేసాం. 8 మందిని ఇచ్చేసినప్పుడు ఒకరొకరిని పిలిచి పంపిస్తూ ఉంది. నన్ను పిలిచిన తర్వాత ఈ రైటింగ్ నీదేనా అని అడిగారు. అంటే కొంచెం బాగా రాస్తాలే, ఇప్పుడు రాదేమో కానీ రైటింగ్ నీదేనా అంటే నాదే అని అన్నారు. సరే ఇల్లు అన్నారు. ఆ 8 మందిలో ఉన్నది ఒకటే పోస్టు దేవుని దేవాలయాన్ని నన్ను సెలెక్ట్ చేశారు. వాళ్ళ ఆఫీసర్స్ అంతా కలిసి
నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఇంటికి పోయినా. అట్లా ఇంటర్వ్యూలో కూడా జరిగింది. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత పనిచేసేటప్పుడు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్స్లో మీటింగులు పెట్టుకునేవాళ్ళు. ఆ మీటింగ్ వాడు శ్రీరాములు అని మా చైర్మన్ వాడు, ఆయన ఏం చేసేవాడంటే జయప్రకాష్ కూడా అనేవాడు. యాక్చువల్లీ నేను వెళ్ళకూడదు, నేను మామూలు స్టాఫే అక్కడ. కానీ ఆయన రమ్మంటే నేను అలా మధ్యలో కూర్చోకుండా వెనక కూర్చేసి కూర్చునేవాడిని. ఆయన రమ్మన్నాడని పెద్ద ఆయన పిలిచాడు. ఆయన వీళ్ళు కూడా ఏమనేవాళ్ళు కాదు పాపం. సరే కూర్చొని అంతా మీటింగ్ అంతా అయిపోయేది, గంటన్నర సేపు మీటింగ్ అయిపోయేది. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. మరుసటి రోజు వచ్చేవాడు ఆయన శ్రీరామన్ ఆయన స్కూల్కి వచ్చి ఆ జయప్రకాష్ రూమ్లో రమ్మననేవాడు. రూమ్లోకి వెళ్ళేది. ఏమయ్యా నేను మీటింగ్లో కూర్చున్నావు కదా? ఉన్నాను సార్ అని. మీటింగ్లో మెరిట్స్ డిమెరిట్స్ చెప్తావా అన్నాడు. వద్దులే సార్ చెప్పలేను సార్, మీ అంతా పెద్దోళ్ళు కదా సార్ అన్న. లేదు చెప్పాలయ్యా, నువ్వు చెప్తావని నేను పిలిచా అన్నాడు. నేను ఏదైతే చెప్పానో అది రాత్రే వాళ్ళకి మైండ్లో వచ్చిందంట అతనికి. ఈ తలంపు జయప్రకాష్ చెప్తాడు అని. ఆ తలంపుని ఇంప్లిమెంట్ చేసేవాడు ఆయన. వాళ్ళందరికీ చెప్పేవాడు, మనమంతా మాట్లాడినట్లో ఈ పాయింట్ కరెక్ట్ అని. అంటే నేను చెప్పానని చెప్పేవాడు కాదు, ఈ పాయింట్ కంటే వాళ్ళంతా కలిసి యాక్సెప్ట్ చేయాలి. ఇట్లా కూడా ప్రభు ఆ పెద్దల మధ్యలో కూడా స్కూల్లో ఒక సామాన్యుడిగా, నేను సామాన్యుడినే, చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని, మామూలు క్రైస్తవుడు అంతే. ఆ విధంగా ప్రభు ఎగ్జాజరేట్ చేస్తూ వచ్చాడు. ఒకరోజు ఆయన్ని, ఆ శ్రీరామ గారిని నేను ఒక పాయింట్లో క్రాస్ చేశాను. క్రాస్ చేసినప్పుడు ఆశ్చర్యపోయిన ఆయనకి అట్లని చూశాడు ఆయన. పెద్ద ఆయన్ని మాట్లాడకూడదు, కానీ తప్పు జరుగుతుంటే ఆపుకోలేక చెప్పేశాను. వెళ్ళిపోయాడు ఇంటికి ఆయన. మరుసటి రోజు వస్తున్నాడు, ఆయన వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఎదురు వస్తాడే పరిగెత్తికెళ్ళిపోయాను, ఎదురుగా పరిగెత్తికెళ్ళిపోయి 2 చేతులు పట్టుకున్నాను. సార్ క్షమించండి సార్ అన్న. ఎందుకయ్యా అన్నాడు. మిమ్మల్ని గాయపరిచాను సార్ అన్న. ఎందుకు గాయపరిచావు? కాదు మీరు ఇట్లా మాట్లాడారు. లేదు చెప్పింది కరెక్ట్ అయ్యా, నువ్వు చెప్పింది కరెక్ట్, అందువల్ల నేనేం బాధపడలా, మేము ఏం పట్టించుకోబాకన్నాడు. ఇట్లా క్షమాపణ అడిగాను ఆయన్ని. అప్పటి నుంచి ఆయనకి ప్రేమ పెరిగింది. ఆయన ఈ మధ్య చనిపోయినాడు. ఇక ఇట్లా ఈ ఉద్యోగాలు కూడా జరుగుతూ వచ్చింది. హెబ్రోన్ విషయం వచ్చేటప్పటికి హెబ్రోన్లో కూడా సామాన్య విశ్వాసిగా ఉండేవాడిని. మీరు మనంతా ఎట్లా వస్తున్నాం అట్లా వెళ్ళేవాడిని. ఒకరోజు లెటర్లోకి వెళ్ళి నిలబడితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది, ఫౌల్ స్మెల్ వస్తుంది. నేను ఇట్లా చూసి హెబ్రోన్ అంతా ఒక్కనే చూసి, అంటే ఉద్యోగం చేసుకుంటున్నాను, కుటుంబం అంతా ఉంది. చూసి అరే ఇంత పెద్ద హెబ్రోన్లో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హెబ్రోన్లో ఇదేంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది, ఇది రాకుండా చేయాలి అని తలంపించాడు దేవుడు. మరుసటి రోజు నుంచే 6 గంటలకి స్కూటర్ వేసుకొని వెళ్తుంటే మా మిస్సెస్ అడిగా ఎక్కడికి వెళ్తాను, హెబ్రోన్కి వెళ్తానేవాడిని. సర్లేండి అనేది. హెబ్రోన్కి వచ్చి స్కూటర్ స్టాండ్ వేసి అవన్నీ కడిగేసేవాడిని. ఎవరు చెప్పలా నాకు. కడుగుతుంటే బీజేపాల్ గారు, హబక్ గారు అలా వచ్చి వండర్ఫుల్, గాడ్ విల్ హెల్ప్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ అనేవాళ్ళు నన్ను. మొత్తం కడిగా 2 ఇయర్స్ చేశాను ఆ పని. 1 ఇయర్ అయిన తర్వాత ఒక ఆయన ఉన్నాడు, ఆయన జమినీ కాలనీ మా దగ్గరలో ఉంటాడు. నేను రోజు స్కూటర్ వెళ్తాడు చూస్తున్నాడు. ఆయన ఏంటి పొద్దున్న అన్న ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పి ఒకరోజు ఫాలో చేసి ఎప్పుడో వచ్చాడు. ఆయన కూడా బిలీవరే. చూసి అన్న ఇదా నువ్వు చేసేది అన్నాడు. అవునా అన్న, రేపు నుంచి నేను కూడా వస్తాను అన్నాడు. మరుసటి రోజు నుంచి ఇంకొక 1 ఇయర్ అయితే కలిసి చేశాను. నేను ప్రతి చోట కూడా ఈ విషయాన్ని సాక్ష్యంగా చెప్తుంటాను. లెటర్లో కడిగాను, మొత్తం హెబ్రోన్ గ్రౌండ్ అంతా తుడిచాను చీపురు పట్టుకొని. ఇంట్లో ఇంత కాగితం కూడా పక్కన పెట్టేవాడు కాదు. కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, దేవుని పని విషయంలో కానీ దేవుని మందిర విషయంలో దయచేసి వెనకడికి వద్దండి. ఈ మధ్య బాగానే చేస్తున్నారు, నాకు కూడా రిపోర్ట్ వస్తూ ఉంది, అందరూ కలిసి పని చేసుకుంటున్నారు. మొన్న దాని తార్కాణం మన వీబీఎస్లో జరిగిన సందర్భాన్ని చూస్తే చక్కగా ఏక మనసుతో చక్కగా చేశారు, చాలా బాగా జరిగింది. కానీ ఓపెనర్ పెట్టలేదనేది మాత్రం గాయమైంది నాకు. దయచేసి అట్టు పరిస్థితి రానివ్వకండి, మా గురించి ప్రార్థన చేయండి. ఈ మధ్య నాకు హెల్త్ బాగుంటలేదు, కానీ వాడు మాత్రం వాస్తవం, మా భార్య చాలా మంచిది. భార్యను మెచ్చుకుంటామని కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో గుణవతి అయిన భార్య గురించి రాసి ఉంది. నిజంగా ఆమె దగ్గర అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా అనుభవించాను. అందుచేత కొంచెం నేను మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నాను. అంటే దేవుని కార్యాన్ని నేను ప్రశ్నించడం లేదు, దేవుని కార్యమే. కానీ ఇంట్లో ఉన్నప్పుడు నాకున్నట్టు పరిస్థితులను బట్టి నేను ఆ సందర్భాలు మర్చిపోలేక కొంత హెల్త్ కూడా పాడైపోతూ ఉంది. కాబట్టి ప్రార్థన చేయండి. అంటే ఆ సందర్భాలను మర్చిపోలేకపోతున్నాను. అది దేవుని మాత్రం ప్రశ్నించడం లేదు. ప్రభు మీరు చేసిన కార్యం కరెక్టే, మీరు ఆమె పేరు పెట్టి పిలుచుకొని తీసుకున్నారు కాబట్టి, మీ సందులో కూర్చోబెట్టుకున్నారు కాబట్టి చాలా సంతోషం. కానీ నా పరిస్థితి ఎట్లా ఉంది మరి మీ చెప్తాం. ఒకవేళ నేను ఇంకా బ్రతికుంటే అక్కడక్కడ దేవుని మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయండి.
లేని పక్షంలో నన్ను కూడా తీసుకోండి అని కూడా నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. కాబట్టి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి. అందుకని నేను సాక్ష్యం చెప్పాను మీకు. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే సాధ్యమైనంత వరకు దేవుని పని చేయటానికి వెనకడిగేద్దండి. తరువాత ఏమి ఈర్ష్యద్వేషాలు పెట్టుకోవద్దండి. తర్వాత స్వార్థం పెట్టుకోవద్దండి. తర్వాత ఇతరులని నువ్వు నీ భార్య పిల్లలు ఎట్లా ప్రేమిస్తున్నావో అట్లానే ఇతరులను కూడా ప్రేమించండి. క్రీస్తు ప్రేమ కలిగి ఉండండి. అన్యులకు భయపడవద్దండి. అన్యులను కూడా అట్లానే ప్రేమించండి. ఒకవేళ ఆయన మన మీదకి వచ్చేసిన అయ్యా నమస్కారం అండి అని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేసి తప్పించుకోండి. ఒకవేళ ఆయన కానీ వచ్చేస్తే ప్రభువులు వారు ఒకసారి స్వార్థ చెప్పడానికి వెళ్తే అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే పాపం వెళ్ళిపోయాడు ఆయన ప్రభువు కూడా. కాబట్టి మనం కూడా వెళ్ళిపోవడం తప్పేమీ లేదు. కానీ పని మాత్రం ఆపకుండా పని కొనసాగించండి. ప్రభు తొందరలోనే మంది కూడా పూర్తవుతుంది. ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మీరంతా కూడా చక్కగా ముందుకు సాగుతూ దేవుని మహిమను ఘనతను వెల్లడి చేస్తూ ఆయన ఘనపరిచినట్లయితే ఈరోజు మీరు ఇంతకుముందు ఉన్నటువంటి స్థితి కంటే కూడా మీ కుటుంబాల స్థితి చూస్తుంటే కొంత మెరుగుపడింది. కాబట్టి ఇంకా రాబోతే ఇంకా మెరుగుపరుస్తాడు. దేవుడే చేస్తాడు, మనుషులు చేయరు. కాబట్టి మీరు ప్రతి దానికి దేవుని మీద ఆధారపడండి. దేవుని పని చేయడానికి వెనుకంజ వేయొద్దు. సంఘాన్ని, సంఘ విశ్వాసం అందరిని కూడా ఏక మనసుతో నడిపిస్తూ ప్రేమ కలిగి ఉండండి. ఇదే నా కోరిక. చివరిగా బల్ల పాలు పొందే ముందు లూకాసు వార్త 22వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. చక్కగా వినండి. గ్రంథం ఉంటే చక్కగా చూడండి. లూకాసు వార్త 22:14 నుంచి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండేది. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపాలని మిక్కిలి ఆశపడుతుంది. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాని భుజింపనని మీతో చెప్పుతున్నా అని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీరు పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుతున్నానని. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలననైనా కొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. కాబట్టి ప్రభువైన దేవుడు తన శిష్యులతో కలిసి చివరి సమయంలో బల్ల పాలు పొందాలని ఇష్టపడ్డాడు. కానీ ఆయన ఓపెన్గా చెప్పాడు, మీరెవరైతే ఉన్నారో మీరు ఒకని చెయ్యి గిన్నెలో పెట్టారు, ఆయన నన్ను అప్పగిస్తాడని. ఇదే సోదర సోదరి, నీ స్థితి ఎట్లా ఉంది? ప్రభు గాయాలు రేపే పరిస్థితిలో ఉన్నావా? అయితే ప్రభు గాయాలని కట్టి ప్రభు యొక్క మహిమాత్మ జీవించే దాని కొరకు తీర్మానం చేసుకున్నాం. ఇది మనం ఈరోజు తీర్మానం చేసుకున్న పనులు చేయబెట్టాలి. కాబట్టి ఆనాడు ఇస్కరియోతు యోధా చేయి పెట్టాడు. నేనా ప్రభు అంటానే ఉన్నారు. ఆయన కూడా అన్నాడు అదే మాట. అంత భయంకర స్థితికి మనం వెళ్ళటం ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి మనం తీర్మానం చేసుకొని, ప్రభు అటువంటి స్థితి నా జీవితం రానివద్దు, శత్రువును కూడా నేను ఆహ్వానించను, నా కార్యాలు నేను సొంతంగా చేసుకోను, మీ దగ్గర సెలవు పొందుకున్న తర్వాతే నేను ఈ కార్యాలను కొనసాగిస్తాను అని తీర్మానం చేసుకొని ఆయన చిత్తాన్ని కనుక జీవించేదాని కొరకు ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారిని ఏమంటున్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకునిడి అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకునుడి. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం సామాన్య విషయం కాదు. ఆయన పుట్టింది విచిత్రంగానే ఉంది, ఆయన పెరిగింది విచిత్రంగానే ఉంది, ఆయన దైవ జ్ఞానం పొందుకున్నది కూడా విచిత్రంగా ఉంది. యవన ప్రాయంలో ఆ తల్లిదండ్రులకు సహకరిస్తూ వచ్చాడు, కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ సహకరిస్తూ వచ్చాడు, సహకరిస్తూనే దేవుని పని చేస్తూ వచ్చాడు. తరువాత ఆయన చివరికి వచ్చేటప్పటికి అనేక మంది రోగాలు బాగు చేస్తూ వచ్చాడు, మాదిరికర జీవితం జీవిస్తూ వచ్చాడు. ఆయన కూడా బాప్తిస్మం తీసుకుంటూ వచ్చాడు. చివరికి ఆయన ఈ యొక్క యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 6 వచ్చినట్టు మనుషుల్లాగా, అంటే మన కొరకు ఆయన భయంకర మరణాన్ని పొందుకుంటూ వచ్చాడు. ఇదే జ్ఞాపకం చేసుకుంటాం. ఇది జ్ఞాపకం చేసుకొని ప్రభు మహిమార్థమే జీవించటకు మనం తీర్మానం చేసుకొని ప్రభు వల్ల పాలు పొందినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.